IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అటు పార్లమెంట్ మీటింగ్లే కాదు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలల్లో అసెంబ్లీ మీటింగ్లు కూడా జోరుగా నడిచినాయి. సర్కారోళ్ళు పథకాల ముచ్చట్లు పూసగుచ్చుతుంటే ఎగస్ పార్టీ వాళ్ళేమో సర్కారోళ్ళు ఇచ్చిన హామీల సంగతి ఏందన్నట్టు లొల్లికి తయారైనరు. అటు వాళ్ళేమన్నారు, ఇటు వీళ్ళేమన్నారు, పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి ఏంటిది, మొత్తం మీటింగ్లు ఎట్లెట్లా నడిచినాయి అట్లా పోయి ఒకసారి చూసేద్దాం. పార్ ముందుగాల తెలంగాణ అసెంబ్లీకి పోదాం. చెయ్యి పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు అందరూ ఆతారాలు పతారాలు అన్ని తయారు చేసుకొని వచ్చినట్టే కనిపించిండ్రు. అసెంబ్లీకి పోత గన్ పార్క్ కాడ అమరవీరులకు సలాం చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. అటు పువ్వు పార్టీ వాళ్ళు అంబేద్కర్ సార్ బొమ్మ కాడికి వెళ్లి అసెంబ్లీ దాకా నడుచుకుంటూ పోయిండ్రు. రైతుల సమస్యల మీద మాట్లాడాలని అనుకున్నారట. అందుకే రైతన్నల తీరుగా పంచగట్టుకొని అసెంబ్లీకి పోయిండ్రు. ఇక సీఎం రేవంత్ సారు అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిండు. గాచారం బాగలేక కారుకు టక్కరై జీవిడిసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు లీడర్ల సంతాపం తెలిపిండ్రు. అటెనక మీటింగ్ పెట్టుకొని మొత్తం 8 దినాలు అంటే 31వ తారీఖు దాకా అసెంబ్లీని నడిపియాలని నిర్ణయం చేసిండ్రట. అన్నేమో గాని మొన్న కారు పార్టీలకెళ్ళి చెయ్యి పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలల్లా 4 వచ్చిండ్రు అసెంబ్లీకి. మాజీ స్పీకర్ పోచారం సారు, కడియం శ్రీహరి, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి వచ్చిండ్రట. కానీ చెయ్యి పార్టీ వాళ్ళ కండువా కప్పుకోకుండా ఆకిరి వరుసలు ఊకొని ముచ్చట్లిని పోయిండ్రట. మరి వాళ్ళకి ఏమనిపించిందో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అటు ఏపీ అసెంబ్లీ ముచ్చట్లకు పోతే ఎగస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి అంత సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట్లే నడిచినాయి. బడ్జెట్ల పైసలు బగ్గిచ్చిండ్రని సంబరపడ్డారు. పనిలే పని పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకున్నాడు బాబు సారు. 5 సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు. నరకం అంటే చాలా మందికి తెలియదు, కానీ గతంలో చూశాం. అలాంటి నరకాన్ని ఏ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు. ఆస్తులు సెటిల్మెంట్ చేశారు, మామూలు కాదు. భూములు దొరికితే భూముల్ని, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని గట్టిగానే సాపించిండు సారు. వాటిగా లొల్లులు చేసి ఆగమాగం చేస్తే ఊకునేది లేదని హెచ్చరిక చేసిండు. ఏపీ బడ్జెట్ లెక్కలు చెప్పనికే ఇంకా జర టైం పడుతుందట. పద్దు మొత్తం రాసుకొని మళ్ళోసారి మీటింగులు పెట్టుకొని చెప్తారట. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ సారు కూడా గట్టిగానే మాట్లాడిండు. గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం, సకాలంలో పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతభత్యాలు ఇవ్వలేకపోవటం, అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు, కనీస రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం, రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, పెట్టుబడులు వద్దామని ఎవరు వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి పారిపోయేలా చేయటం పారిశ్రామికవేత్తలని. ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అని చెప్పి గిట్లా అంత కొత్తగా చేస్తాం. సెంటర్ వాళ్ళు పైసలు కూడా ఇస్తాండ్రు కాబట్టి ఇక కుదేం లేదు. జర ఆలస్యమైనా ఒక్కోటి చేసుకుంటా పోతాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు సర్కారు వాళ్ళు.